యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీ కలుగునుగాక. ఆమేన్. తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. మా శ్రేయ దుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా చేసుకొని మహిం పొందుము. నన్ను బలపరచు అనియుందే నేను సమస్తమును చేయగలను ప్రభు. యజమానుడు వాడుకుంటకు అర్హమైన పాత్రగా నన్ను మలుచుకొని సంఘమును దీవించుమని యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధరణుడైన యేసు ప్రభు నామంలో మీ అందరికీ శుభాకాంక్షలు, దైవాశీస్సులు. ఈ వర్తమానాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించును గాక. యేసు ప్రభు పరమ వైద్యుడు, జీసస్ క్రైస్ట్ ద గ్రేట్ ఫిజిషియన్. పరమ వైద్యుడైన యేసు ప్రభు ఆయన జీవించిన కాలంలో ఎన్నో అద్భుతాలను చేశారు. ఈ అద్భుతాలలో ఒక విశేషమైన 2 అద్భుతాలను 3 గాస్పుల్ రైటర్స్ కూడా రాశారు. సమదృక్పథ సువార్తికులు ఈ ప్రస్తావన తీసుకుని వచ్చారు. ఇద్దరు ఇన్వాల్వ్ అయినటువంటి ఒక మిరకల్ని ప్రభు చేయడం జరిగింది. సాధారణంగా యేసు ప్రభు అద్భుతాలు చేసినప్పుడు ఆయా వ్యక్తులు వచ్చి ప్రభును అభ్యర్థించారు, శరణు కోరారు, సహాయపడమని అర్థించారు. అందుచేత యేసు ప్రభు వారి విశ్వాసాన్ని చూసి అనేక అద్భుతాలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ లూకా సువార్త 88వ అధ్యాయంలో 40 నుండి కొంత భాగాన్ని గమనించినప్పుడు 2 మనుష్యులు ఇన్వాల్వ్ అయ్యారు ఒక సంబంధమైనటువంటి అద్భుతంలో. ఒకరు యాయీరు, మరొకరు ఒక స్త్రీ. యాయీరు పేరును మెన్షన్ చేశారు బైబిల్ గ్రంథకర్తలు, కానీ ఆ స్త్రీ నామధేయాన్ని ఆపాదించలేదు. ఇక్కడ యాయీరు అనే వ్యక్తి ఈస్ వెల్ నోన్ పర్సన్ ఇన్ ద సొసైటీ, అందరూ ఎరిగిన వ్యక్తి. ఈమె షీఈస్ అన్నోన్ పర్సన్, ఎవరికి తెలియదు. ఆమె పేరు తెలీదు, ఆమె ఊరు తెలీదు. ఆమెను గురించిన విశదీకరణ బైబిల్ గ్రంథం మౌనం వహించింది. ఇరువురు కూడా యేసు ప్రభు యొక్క శరణు కోరారు. ఈరోజు యేసు ప్రభు శరణు కోరి యేసు నుండి అద్భుతాన్ని పొందడానికి ఇద్దరు కూడా ఒకేసారి యేసుకు తారసపడ్డారు. ఇద్దరిది కూడా సీరియస్ ఇష్యూనే. యాయీరు యొక్క సమస్య 12 సంవత్సరాల వయస్సు కలిగిన తన కుమార్తె చావ సిద్ధమాయెను. స్వస్థతకై యేసు స్వామిని యాచించారు, శరణు కోరారు, అద్భుతాన్ని పొందడం జరిగింది. ఇక్కడ యాయీరు సమాజ మందిరంలో అధికారి, రూలర్ ఆఫ్ ద సినగోగ్, అడ్మినిస్ట్రేటర్ ఇన్ ది సినగోగ్. సమాజ మందిరాన్ని సినగోగ్ అంటారు ఇంగ్లీష్లో. ఈ సమాజ మందిరాలు యూదులు నిర్మించుకునేటువంటి ప్రార్థనా స్థలాలు, చిన్ని ప్రార్థనా స్థలాలు, హౌస్ చర్చెస్ అని ఈరోజు వెస్ట్రన్ కంట్రీస్ లో ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. హౌస్ చర్చెస్, ఇంటిలోనే సంఘం. ఫిలోమాను ఇంటిలో ఏ రీతిగా సంఘం ఆవిష్కరింపబడిందో అట్లా ప్రతి ఇంటిలో సంఘము ఆవిష్కరింపబడుతుంది. హౌస్ చర్చెస్ అనేది నేటి దినాల్లో వెస్ట్రన్ కంట్రీస్ లో అధికంగా ఉంటున్నాయి. సమాజ మందిరాలు ఆ దినాల్లో యూదులకు దేవాలయం ఒకటే.
ట్విన్ సిటీస్లో ఎన్నో దేవాలయాలు, ఎన్నో సిలువ పతాకాలు చూస్తుంటాం మనం. ఆనాటి జూయిష్ కమ్యూనిటీకి దేవాలయం ఒకటే, అది యెరూషలేంలో ఉండింది. ఇప్పుడైతే దేవాలయమే లేదు, ఒకనాడు ఉండింది. ఆ దేవాలయాన్ని ఫేస్ చేస్తూ తమ గ్రామములో, తమ పట్టణములో కట్టుకునే సమాజ మందిరాన్ని సినగోగ్ అంటారు. ఆ సినగోగులో ఎవ్రీ సాటర్డే సబ్బాతును యూదులు ఆచరిస్తారు. యెరూషలేము దేవాలయపు డైరెక్షన్లోనే అది కట్టబడి ఉంటుంది. ఆ జూయిష్ కమ్యూనిటీలో ఉన్న ఒక సినగోగ్కి అధికారి యాయీరు, అడ్మినిస్ట్రేటర్. ఈ సమాజ మందిరాన్ని నడిపించడానికి 8 మెంబర్స్ ఉంటారు. వారికి చైర్ పర్సన్ గా ఉంటాడు యాయీరు. ఈజ్ ద అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ది సినగోగ్, రూలర్ ఆఫ్ ది సినగోగ్. సమాజంలో ఎన్నిక కలిగిన వ్యక్తి. ఎవ్రీబడి నోస్ అబౌట్ జైరస్, ఈజ్ వెల్ నోన్ పర్సన్ ఇన్ ది సొసైటీ. ఈమె చూసి అన్నోన్ క్యారెక్టర్. ఈయన సమాజంలో కేంద్రముగా ఉండే వ్యక్తి, ఈమె సమాజంలో కడగా ఉండే వ్యక్తి. ఆరాధనకు, దేవాలయానికి వెళ్ళడానికి అవకాశం లేదు ఆమెకు. ఎందుకంటే 12 years బట్టి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుంది. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఆమె అపవిత్రురాలు గనుక దేవాలయానికి, ఆరాధనకు వెళ్ళకూడదు. సమాజమునకు కడగా ఉండవలసినటువంటి క్యారెక్టర్ ఆమెది. ఈయన సమాజంలో కేంద్రముగా ఉన్నటువంటి క్యారెక్టర్ ఇతంది. ఇద్దరు కూడా యేసును శరణు కోరడం మనం చూస్తున్నాం. కొన్ని విశేషమైనటువంటి ఆలోచనలు మీతో కలిసి క్రొత్తగా నేను ఆలోచించాలని కోరుకుంటున్నాను. క్రొత్తగా మనం నేర్చుకునే మొదటి పాయింట్ ఏంటంటే, ఈమె ఆరాధనకు, దేవాలయానికి రాకూడదు, సమాజం మధ్యకు రాకూడదు. యేసు ప్రభు దగ్గరకు రాకూడదు ఆమె. ఏ మనిషి ఉనికిని ఆమె పొందకూడదు. సమాజంలో రహస్యముగా కడగా ఉండాల్సినటువంటి దయనీయమైన పరిస్థితి ఆమెది. ప్రభు దగ్గరకు ఆమె రాకూడదు. విశేషం ఏంటంటే, యాయీరు కూడా యేసు దగ్గరకు రాకూడదు. ఇరువురు యేసు దగ్గరకు రాకూడదు గాని వచ్చారు. యాయీరుకి ఏమైంది, రాకూడదు అంటున్నారు పాస్టర్ గారు అంటే? ఈజ్ ద రూలర్ ఆఫ్ ద సినగోగ్, జూయిష్ కమ్యూనిటీ, మత నాయకుడు. ఆనాటి జూయిష్ కమ్యూనిటీకి యేసు ప్రభు శత్రువు. యూదా మత ప్రవిష్టులు యేసు స్వామిని ద్వేషించారు. చివరికి యేసును సిలువ వేసింది కూడా యూదా మత ప్రవిష్టులే. అందుచేత యేసు ప్రభు యూదా మత ప్రవిష్టులకు శత్రువు. జైరస్ ఈజ్ ద రూలర్ ఆఫ్ ది సినగోగ్. హౌ కెన్ హీ ఫేస్ జీసస్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఆయన యేసు దగ్గరకు రాకూడదు, ఆమె యేసు దగ్గరకు రాకూడదు. దేవాలయానికి వెళ్ళకూడదు ఈమె. కానీ వండర్ఫుల్ మెసేజ్ ఏంటంటే, దేవుని దగ్గరకు వచ్చింది. దేవాలయానికి వెళ్ళకూడదు ఆమె. సెరిమోనియల్లీ అన్క్లీన్ పర్సన్. మోషే ధర్మశాస్త్ర ప్రకారం అపవిత్రురాలు, దేవాలయానికి వెళ్ళకూడదు. కానీ విశేషం ఏంటంటే, దేవుని దగ్గరకు వచ్చింది. వాట్ ఏ వండర్ఫుల్ ప్రివిలేజ్ ఇట్ ఈస్. మనలో అనేక మంది మీ దేవాలయానికి వస్తున్నాము కానీ దేవుని దగ్గరకు రాలేకపోతున్నాము. వాట్ ఎ ట్రాజడీ ఇట్ ఈస్. ఆలోచించండి, మనం దేవుని దగ్గరకైనా వస్తుంది, కేవలం దేవాలయానికి వచ్చినంత మాత్రాన దేవుని దగ్గరకు వస్తున్నట్టు కాదు. దేవుని వాక్యంలో చెప్పబడింది, దేవుని యొద్దకు రండి, ఆయన అప్పుడు మీ యొద్దకు వచ్చును. దేవాలయానికి రావడం, వెళ్ళిపోవడం అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ లైఫ్. ఇట్ ఈస్ అవర్ ప్రాక్టీస్, రిలీజియస్ ప్రాక్టీస్.
రకరకాలైనటువంటి మనుష్యులు దేవాలయానికి వస్తుంటారు, పోతుంటారు. ఇట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. బట్ ఆర్ వి కమింగ్ టు ది హోలీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి మనం వస్తున్నామా? ఆమె దేవాలయం దగ్గరకు రాకూడదు, కానీ దేవుని దగ్గరకు రాగలిగింది. అద్భుతం ఆమె జీవితంలో మనం చూస్తున్నాం. సమాజంలోనికి రాకూడదు, ఎవరిని తాకకూడదు, ఎవరితో సంభాషించకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. ఈ రోజున 3 ప్రశ్నలు మీ ముందు నేను ఉంచబోతున్నాను. మొదటి ప్రశ్న, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని మొదటి ప్రశ్న, నోయింగ్ ది ఎబిలిటీ ఆఫ్ క్రైస్ట్, నోయింగ్ ది ఎబిలిటీ ఆఫ్ క్రైస్ట్, హౌ డు వి హ్యాండిల్ డిస్ట్రెస్? మన జీవితంలో కలిగినటువంటి నైరాశ్యాన్ని, నిరాశను, ఓడిపోయిన పరిస్థితిని ఎలా మనం ఎదుర్కోగలుగుతాం? యేసు యొక్క ఔన్నత్యాన్ని ఎరిగినటువంటి మనం, knowing the authority, knowing the ability of Jesus Christ, how do we handle distress? మన జీవితంలో అనేక సార్లు ఈ డిస్ట్రెస్ అనేది ఉంటుంది. జీవితంలో అనేక ఒడిదుడుకులు, కష్టాలు, సమస్యలు, నిరాశలు, నిస్పృహలు, ఓటమి మనం చవి చూడాల్సి వస్తుంది. మనం సామాన్యులం కాదు. వీఆర్ క్రిస్టియన్స్. వీ నో ది ఎబిలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఔన్నత్యాన్ని ఎరిగినటువంటి మనం చిన్నప్పటి నుంచి యేసు యొక్క శిఖరాగ్ర జీవితాన్ని, ఆయన శక్తిని, ఆయన పవర్ని ఎరిగినటువంటి మనం చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు, పెద్ద సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఫేస్ చేయగలుగుతున్నాం? హౌ డు వి హ్యాండిల్ అవర్ ప్రాబ్లమ్స్? ఎలా ఎదుర్కోగలుగుతున్నాం అనే దానికి జవాబు మనం ఆలోచిస్తాం ఈరోజు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదవగా విందాము. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. పరిశుద్ధుడైన పౌలు రాసినటువంటి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, 16వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదాము. ఎంత ఆణిముత్యాలవి! ధైర్యముతో ఆయన శరణు పొందడానికి కృపాసనము చెంతకు వెళ్ళుదాము. టు అబ్టైన్ హిస్ గ్రేస్. హౌ డు వి హ్యాండిల్ డిస్ట్రెస్ అంటే వీ హ్యావ్ టు గో టు జీసస్ క్రైస్ట్ టు సాల్వ్ అవర్ ప్రాబ్లం. యేసు దగ్గరకు మనం వెళ్ళవలసి ఉంటుంది. హీ వెంట్ టు ద రైట్ పర్సన్ టు హ్యాండిల్ హిస్ డిస్ట్రెస్. Even though he was the ruler of the synagogue, he went to Jesus, the right person. Jesus is unique. He is the great physician. యేసు ప్రభు మాత్రమే ప్రపంచంలో మన సమస్యకు పరిష్కారం, మన నిరాశకు పరిష్కారం, మన నిరీక్షణకు ఆధారము, మన ఆశాజ్యోతి ప్రపంచంలో యేసు ప్రభు మాత్రమే. He went to the right person. వెళ్ళకూడదు జూయిష్ రూలర్గా, కానీ తన కుమార్తె చావు సిద్ధమైంది కాబట్టి అతని నీడ్ చాలా ఇంపార్టెంట్ గనక సమయోచితమైన సహాయము పొందు కొరకు ధైర్యముగా యేసు కృపాసనము యొద్దకు చేరుదము. ఆయన మనతో సహానుభవము లేనివాడు కాడు, గాని మనవలే శోధింపబడినను ఆయన పాపము లేని వాని వలె ఉండెను. Jesus has tasted every bit of human life. మన జీవితాన్ని చవిచూసి ఎరిగినవాడు యేసు ప్రభు. మన జీవితాన్ని జీవించినవాడు యేసు ప్రభు. మన ఒడిదుడుకులు, కష్ట నష్టాలన్నీ కూడా ఎరిగినవాడు. ఆయన కృపాసనము చెంతకు వెళ్ళినప్పుడు మన సమస్యల నుండి, వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఇట్ ఈస్, ఫ్యామిలీ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఉద్యోగ సమస్య,
రకరకాలైన సమస్యలు ఉండొచ్చు కానీ ఆ సమస్యలన్నిటికీ ప్రపంచంలో పరిష్కారం ఓన్లీ జీసస్. అవర్ సొల్యూషన్ ఈజ్ ఓన్లీ జీసస్. యేసును ఫేస్ చేసి యేసు శరణు కోరాడు, ప్రభువా నీవు వచ్చి నా కుమార్తెను బాగు చేయి, ఆమె చావ సిద్ధముగా ఉన్నది, నీవు రావలెను, మా ఇంటికి రావలెను. జీసస్ రెస్పాండెడ్ అండ్ స్టార్టెడ్ ఇమీడియట్లీ. మన ప్రార్థనలకు జవాబిచ్చేవాడు, మన ఇన్విటేషన్ని వెంటనే మన్నించి మనతో వెంటరాగలిగిన వాడు ప్రపంచంలో యేసు ప్రభు ఒక్కడే. మనం ఎవరైనా అడిగామనుకోండి, వస్తానండి, వీలు చూసుకొని వస్తాను, అవకాశం ఉన్నప్పుడు తీరికగా వస్తానని చెప్తుంటారు మనతో. మనం కూడా అనుకుంటాం రాకపోతేనే మంచిది అనుకుంటాం కొన్నిసార్లు. కానీ యేసు ప్రభును మనం పిలవాలే తప్ప, he responded to Jairus and started immediately. వెంటనే ఆయన యాయిరుతో బయలుదేరాడు. మన ప్రార్థనలకు చెవియొగ్గే ప్రభు మనకున్నాడు. రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తములు కురుచు కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు. దినమంతయు ఆయన తన హస్తములను మన కొరకు చాపుచున్నాడు. కమ్ అన్టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్ అని ఆయన స్వాగతాన్ని ఇస్తూనే ఉన్నాడు మనకు ప్రపంచంలో. హీ వెంట్ టు ద రైట్ పర్సన్ టు హ్యాండిల్ హిస్ డిస్ట్రెస్. యేసు ప్రభు వెంటనే స్టార్ట్ అయ్యాడు, ప్రయాణం సాగుతుంది. అతని ఇన్విటేషన్ని ప్రభు మన్నించాడు. ప్రయాణం సాగుతూ ఉండగా ఈ బ్లడ్ క్యాన్సర్ చేత బాధపడే వ్యక్తి ప్రభువుకు తారసపడింది. అన్నోన్ పర్సన్. ఆమె కళ్ళల్లో వెలుగు లేదు, ఆమె మోముపై చిరునగవు లేదు, ఆమె హృదయంలో సంతోషము లేదు, ఆమె మనసు గాయపడింది, ఆమె శరీరం పాడైపోయింది, నిరీక్షణ లేదు, డబ్బంతా వ్యయం చేసింది. 12 years బట్టి క్యాన్సర్తో బాధపడుతుంది, ఒంటరి జీవితాన్ని జీవిస్తుంది. సమాజంలో ఉంటూనే మనం జీవించలేము, సమాజానికి కడగా జీవించడం ఇట్ ఈస్ ఇంపాసిబుల్. 12 years ఆమెకు ఆరాధన లేదు, దేవాలయం లేదు, ప్రార్థన లేదు. ఒక్క ఆదివారం ఆరాధన లేకపోతే మనం తట్టుకోలేమే. నేను తట్టుకోలేను, మీరు తట్టుకోలేరు. నేను అనుకుంటాను 2 సార్లు ఉంటే బాగుండు ఆదివారం వారానికి అనుకుంటాను. నేను 2 సార్లు వాక్యాన్ని ప్రకటించవచ్చు కదా, దేవుని వాక్యాన్ని సమృద్ధిగా ప్రకటించవచ్చు కదా అని నా ఆశ. 12 years ఆరాధన లేదు. చరిత్రలో బాబిలోనియన్ క్యాప్టివిటీని జ్ఞాపకం చేసుకుంటే, నెబుకద్నెజర్ బబులోను రాజు నాయకత్వంలో యెరూషలేమును ముట్టడించినప్పుడు, జెరమయా ప్రాఫిట్గా ఉన్న దినాల్లో యెరూషలేమును సమూల ధ్వంసం చేసి యూదులను చంపి బ్రతికిన యూదులను చెరగా తీసుకుని వెళ్ళిపోయినప్పుడు, బాబిలోనియన్ క్యాప్టివిటీలో నెబుకద్నెజర్ పాలనలో 70 years యూదులు చెరలో ఉన్నారు. 70 years నో వర్షిప్, నో సాంగ్, నథింగ్. ఏడుపే ఏడుపు. టైగ్రీసు, యూఫ్రటీసు నదులు ఉన్నాయి 2 బాబిలోనియన్ కంట్రీలో. టైగ్రీసు, యూఫ్రటీస్ నదులు, పెద్ద నదులు అవి. అక్కడ వారి క్వార్టర్స్ ఉంటే అక్కడ కూర్చొని పగలంతా పనిచేసి రాత్రి అక్కడికి వచ్చి క్వార్టర్స్ లో ఏడవడమే. వీపింగ్ అండ్ వీపింగ్, నో వర్షిప్. 70 years. 12 years బట్టి ఆమెకు పాట లేదు, ఆరాధన లేదు. యేసుని గురించి వినింది, నిరీక్షణ యేసులో కలిగింది. హౌ కెన్ ఐ అప్రోచ్ జీసస్ క్రైస్ట్? హౌ కెన్ ఐ హ్యాండిల్ మై డిస్ట్రెస్ నోయింగ్ ది ఎబిలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్? యేసు పరమ వైద్యుడని నేను ఎరిగాను, ఆయన గొప్ప వ్యక్తి అని ఎరిగాను. ఎరిగినటువంటి నేను ఏ రీతిగా నా సమస్యకు పరిష్కారం చేసుకోగలను? హౌ కెన్ ఐ ఫేస్ జీసస్? నేను మాట్లాడలేను, యేసుకు ఎదురు వెళ్ళలేను. ఐ షల్ డూ సంథింగ్.
నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టిన చాలును, నేను బాగుపడతాను. వాట్ ఏ వండర్ఫుల్ ఫెయిత్ ఇట్ ఈస్. మీరు బాగా క్యాచ్ చేయండి. ఆయన వస్త్రము ముట్టిన చాలును కాదు, ఆయన వస్త్రపు చెంగును, జస్ట్ ఆయన వస్త్రాన్ని జస్ట్ టచ్ చేసిన చాలును, నేను బాగుపడతాను. సెంచురియన్, రోమన్ సెంచురియన్ అంటాడు, ప్రభువా నీవు నా ఇంటికి వచ్చటకు నేను పాత్రుడను కాను, మాట మాత్రము, చిన్ని మాట చాలు ప్రభు. దీర్ఘ సంబంధమైన ప్రసంగం నాకు అక్కర్లేదు, ఒక్క మాట, స్పీక్ ఎ వర్డ్, మై సర్వెంట్ విల్ బి హీల్డ్, స్పీక్ ఎ వర్డ్. చిన్ని మాట చాలు ప్రభు, నీ వస్త్రపు చెంగు చాలు ప్రభువా, నేను బాగుపడతాను, చెంగు చాలు ప్రభు. బై ఫెయిత్ షీ వాంటెడ్ టు టచ్ ది బోర్డర్ ఆఫ్ ది గార్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చిన్న చెంగు చాలు ప్రభు అని. ఒక ప్రక్క యాయిరేమో ఇన్విటేషన్ ఇచ్చాడు ప్రభుకు. ఈ స్త్రీ ఇంటరప్షన్ చేస్తుంది, యేసు ప్రయాణాన్ని భంగం కలిగిస్తుంది. ఆయనను తాకి, ఆయన వస్త్రపు చెంగును తాకింది. మన జీవితంలో ఈ అనుభవం మనకు ఉండాలి. మనం సంపూర్తిగా యేసును తాకామా? కంప్లీట్గా యేసును తాకామా? అట్లీస్ట్ యేసు వస్త్రపు చెంగునైనా తాకిన అనుభవం. ఇన్ని సంవత్సరాలు గతించిపోతున్నాయి, వయసులో పెద్దవాళ్ళం అయిపోతున్నాం, జీవితం చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. టైమ్ ఈస్ గోయింగ్ వెరీ ఫాస్ట్, లైఫ్ ఈస్ గోయింగ్ వెరీ ఫాస్ట్. ఈవెన్ నౌ యేసు ప్రభు చెంగునైనా తాకేమా మనం? ఆ ప్రశ్నకు జవాబు మనం చేసుకోవాలి. యేసు ప్రభు ప్రయాణాన్ని ఇంటరప్ట్ చేసింది. యేసు ప్రభు ప్రయాణం ఆగిపోయింది. మహారాజులు, రాజులు యేసు ప్రయాణాన్ని ఆపలేరు. యేసు పునరుత్థాన ప్రయాణాన్ని మరణము కూడా ఆపలేదు. కానీ ఒక అబల యేసు ప్రయాణాన్ని ఆపేసింది విశ్వాసముతో. ఎప్పుడైతే ఆమె యేసు వస్త్రపు చెంగును తాకిందో ప్రయాణం ఆగిపోయింది. యాయిరు చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నాడు. 45 minutes డిస్టర్బ్ అయింది టైం. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ఇమీడియట్ గా బయలుదేరాడు యాయిరు. మనవి విని ఇతనికి టెన్షన్. అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో, నా కుమార్తె సెల్ ఫోన్ లేదా దినాల్లో ఉంటే కాస్తంత ధైర్యం ఉండేది. నో కమ్యూనికేషన్ లేకపోవడం వల్లనే యాయిరి జీవితంలో అద్భుతం జరిగింది. సెల్ ఫోన్ లేకపోవడం ప్లస్ పాయింట్. ఆ రోజు ఉండుంటే అద్భుతం జరిగేది కాదు, విశ్వాసానికి సాధన ఉండేది కాదు. థ్యాంక్ గాడ్ ఆ రోజు కమ్యూనికేషన్ లేదు. నా కుమార్తె పరిస్థితి ఎట్లా ఉంది, ఇక్కడేమో డిలే అవుతుంది, ఇప్పుడే రావాలా ఈమె, యేసుని ఇప్పుడే తాకాలా? టెన్షన్, యాంగ్జైటీ, తొందర, చికాకు, ఆందోళన, ఇక ఎన్నన్నా చెప్పుకోవచ్చు. యేసు నన్ను మర్చిపోయాడా? నాకు ఇచ్చిన అపాయింట్మెంట్ మర్చిపోయాడా? నా కుమార్తె ఏమవుతుందో? వై దిస్ డిలే? సెకండ్ క్వశ్చన్, మొదటి ప్రశ్న, knowing the ability of Jesus Christ, how do we handle distress? Second question, knowing the activity of Jesus Christ, how do we handle delay? యేసు ప్రభు ఆలస్యాన్ని ఎలా మనం హ్యాండిల్ చేయగలుగుతాం? యాయిరు వలె టెన్షన్ ఫీల్ అవుతామా? నా కుమార్తె చావు సిద్ధంగా ఉంది, యాయిరు పాత్రలో నన్ను నేను ఊహించుకుంటున్నా. మీరు ఊహించుకోండి, కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంది, డేంజరస్ సిచ్యువేషన్ లో ఉంది. ఎట్ ఎనీ టైమ్ షీ కెన్ డై. షీ ఈజ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ డెత్. డిలే చేస్తే ప్రమాదం కలుగుతుంది. ఇంతసేపు ప్రయాసపడి వచ్చాను, ప్రయాణం ఇంటరప్షన్ అయింది, ఇంటరప్ట్ చేసింది, ఆటంకమైంది అని డిలేని బట్టి అతడు సంకోచిస్తున్నాడా? హౌ డు వి హ్యాండిల్ డిలే? విశేషం ఏంటంటే, చాలా అద్భుతమైనటువంటి మాట మనం చూడొచ్చు. ప్రత్యక్షంగా యేసు ప్రభు ఆమె జీవితంలో పనిచేస్తున్నాడు. అప్పుడు ఆన్ ది స్పాట్ లో ప్రత్యక్షంగా ఆమె ముట్టగానే యేసు ప్రభులోని శక్తి వెడలిపోయింది. ప్రత్యక్షంగా ప్రభు యాక్ట్ చేస్తున్నాడు.
పరోక్షంగా యాయిరు హృదయంలో కూడా పనిచేస్తున్నాడు ఆయన. యాయిరు యేసు నిన్ను మర్చిపోలేదు. ప్రయాణానికి ఆటంకం కలిగింది, ఈమె డిస్టర్బ్ చేస్తుంది యేసు ప్రభునని, యేసు నన్ను విడిచాడని అనుకుంటున్నావేమో, నీ రిక్వెస్ట్ మర్చిపోయాడని అనుకుంటున్నావేమో. ఈజ్ నాట్ ఓన్లీ వర్కింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ దిస్ ఉమెన్, ఈజ్ ఆల్సో వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. డిలే మీన్స్ జీసస్ ఈజ్ ఎట్ వర్క్. ఆ మాట రాసుకోండి, అద్భుతమైన మాట. డిలే మీన్స్ జీసస్ ఈజ్ ఎట్ వర్క్. ఆయన పని చేయించున్నాడు. ఈజ్ ఎట్ వర్క్. మన జీవితంలో ఆలస్యమైందా? అనేక సంవత్సరాల నుండి మీరు ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఇక్కడ కూర్చుని ఎవరో ప్రార్థన చేస్తున్నారు, ఆలస్యమైంది. డిసప్పాయింట్ కావద్దు. యూ హ్యావ్ టు హ్యాండిల్ డిలే బై ఫెయిత్. ఆయన నీ జీవితంలో పనిచేస్తున్నాడు అనే దానికి సంకేతమే డిలే. ఆమె జీవితంలో ప్రత్యక్షంగా వర్క్ చేస్తున్నాడు ఆయన, ఈ జీవితంలో పరోక్షంగా వర్క్ చేస్తున్నాడు. అతను మౌల్డ్ చేస్తున్నాడు. యాయేరు కొంతసేపు అయిన తర్వాత యాయేరు ఒక విషాదకరమైన వార్తను వినాల్సి వస్తుంది. యాయేరు దాని కొరకు యాయేరును ప్రిపేర్ చేస్తున్నాడు. యేసు ప్రభు సిద్ధపరుస్తున్నాడు. ఒక చావు కబురు రాబోతుంది, దాని కొరకు విశ్వాసములో మౌల్డ్ చేస్తున్నాడు, స్టిమ్యులేట్ చేస్తున్నాడు, విశ్వాసాన్ని రివైవ్ చేస్తున్నాడు. యాయిరులో యేసు ప్రభు ఈజ్ వర్కింగ్ ఈవెన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జైరస్. ఆలస్యం చేయబట్టి ఆయనకు మహిమ. ఇంకొక విశేషాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇది జీసస్ డిలే ఈజ్ నాట్ ఓన్లీ టెస్టెడ్ ద ఫెయిత్ ఆఫ్ జైరస్. జైరస్ యొక్క, యాయిరు యొక్క విశ్వాసానికి పరీక్షే కాదు, జీసస్ ఈజ్ ఆల్సో డిమాన్స్ట్రేటింగ్ హిస్ గ్రేటర్ పవర్. ఆయన అద్భుతమైనటువంటి శక్తిని డెమాన్స్ట్రేట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆయన అద్భుతమైన శక్తిని డెమాన్స్ట్రేట్ చేయాలంటే అక్కడ ఆమె చచ్చిపోవాలి, లాజరు చచ్చిపోవాలి. బ్రతికుండగానే యేసు వెళ్లి బాగు చేస్తే అనుకున్నంతగా ఆయన శక్తిని డిమాన్స్ట్రేట్ చేయలేడు. ఆయన ఆ నీడ్ అక్కడ లేదు. ఆయన శక్తిని డిమాన్స్ట్రేట్ చేయగలిగిన నీడ్ ఉండదు వాళ్ళు చచ్చిపోకపోతే. కొన్నిసార్లు మన జీవితంలో అపజయాలు ఇస్తాడు, ఎందుకంటే టు డిమాన్స్ట్రేట్ హిస్ పవర్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఆయన శక్తిని రుజువు చేయడానికి మన జీవితాల్లో ఆటంకాలు, కష్టాలు, ఆలస్యాలు కలిగిస్తాడన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జీసస్ డిలే ఈస్ నాట్ ఓన్లీ టెస్టెడ్ ద ఫెయిత్ ఆఫ్ జైరస్, ఇట్ ఈస్ ఆల్సో డిమాన్స్ట్రేటింగ్ హిస్ గ్రేటర్ పవర్. రోమాపత్రిక 8:28 అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. రోమాపత్రిక 8:28లో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుంది. సమస్తం కోయిన్సిడెన్స్ అవుతుంది. డోంట్ వరీ జైరస్, డోంట్ వరీ ఉమెన్. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుంది. ఈజ్ వర్కింగ్ నాట్ ఓన్లీ ఇన్ ద లైఫ్ ఆఫ్ దిస్ ఉమెన్, ఈజ్ వర్కింగ్ ఈవెన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జైరస్, టు మౌల్డ్ జైరస్, టు మౌల్డ్ హిమ్ ఇన్ ఫెయిత్, టు స్టిమ్యులేట్ హిస్ ఫెయిత్. యేసు ప్రభు అతని జీవితంలో కూడా పనిచేస్తున్నాడు. దాన్ని అర్థం చేసుకున్నాడు యాయిరు, చక్కగా హ్యాండిల్ చేశాడు యేసు ప్రభు యొక్క డిలేని. మనం ఒకసారి చదువుకున్నాం, శామ్యుల్ ఆలస్యం చేస్తే సౌలు ఏం చేశాడు? ఆ డిలేని హ్యాండిల్ చేయలేకపోయాడు, ఆగలేకపోయాడు. దేవునికి దహన బలిచ్చి 2-3 గంటల సహనం కోల్పోయినందువల్ల తన రాజ్యాన్ని కోల్పోవలసి వచ్చింది మహారాజు సౌలు. యేసు ప్రభును తాకింది ఆమె. ఇంతలో ప్రభు ఎవరో నన్ను తాకారు. సంబడి హ్యాస్ టచ్డ్ మీ. హూ టచ్డ్ మీ? వింత ప్రశ్న వేశాడు ప్రభు అక్కడ. జనులు కిర్సిని మీద పడుచున్నారే. స్పోక్స్ మ్యాన్ ఉన్నాడు పీటర్.
ఎప్పుడు మాట్లాడతాడని చూస్తాం. పీటర్ మాట్లాడాడు. జనులందరూ క్రిక్కిరిసి నీ మీద పడుచున్నారే, సంబడి హ్యాస్ టచ్డ్ మీ అని స్పెషల్గా ఎందుకంటావు ప్రభు? నువ్వు అందరూ నీ మీద పడుతున్నారు, చాలాసేపటి నుంచి నిన్ను తాకుతూ ఉన్నారు, నిన్ను టచ్ చేస్తున్నారు, ప్రయాణం సాగుతుంది, క్రిక్కిరిసిన జన సందోహం నిన్ను తాకుతూ ఉంటే వై యు ఆర్ సేయింగ్ సంబడి హ్యాస్ టచ్డ్ మీ? యేసు ప్రభు ఉద్దేశం ఏంటంటే ఇట్స్ నాట్ ఎ క్యాజువల్ టచ్. ఇట్ వాస్ నాట్ ఎ క్యాజువల్ టచ్, ఇట్స్ ఎ స్పెషల్ టచ్. ఇట్స్ ఎ స్పెషల్ టచ్. ద పవర్ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ మీ. నాలో నుండి శక్తి వెడలిపోయింది. ద పవర్ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ మీ. సంబడి హ్యాస్ టచ్. ఇట్స్ నాట్ ఎ క్యాజువల్ టచ్. ఇట్ ఈస్ ఎ స్పెషల్ టచ్ బై ఫెయిత్. మన జీవితంలో అనేక సార్లు క్యాజువల్ గా ప్రభుని టచ్ చేస్తున్నాం. చెంగునేమిటి, ప్రభునే మొత్తం వస్త్రాన్ని టచ్ చేస్తున్నాం. మనం టాప్ టు బాటమ్ ప్రభుని టచ్ చేస్తున్నాం. బట్ ఇట్ ఈస్ ఎ క్యాజువల్ టచ్. దేవుని ఆరాధనలో మనం గొంతెత్తి పాడాలి, మనసారా ప్రభును కీర్తించాలి. ఎవ్రీబడి షుడ్ సింగ్. ఇది ఎవరి పాత్ర అనుకొని మనం పాడం, అందరూ పాడాలి, దేవుని నామ సంకీర్తనం చేయాలి. పాస్టర్ యొక్క రోల్ ఏంటంటే ప్రీచింగ్, కాంగ్రిగేషన్ రోల్ ఏంటంటే సింగింగ్, వర్షిప్, ప్రైజ్ అండ్ వర్షిప్. ఊహ తెలిసినప్పటి నుంచి ఇంకా అంతరంగంలో మనల్ని మనం చెక్ చేసుకుంటే, ఇంకా నేను ప్రభుని టచ్ చేసింది, ఈజ్ ఇట్ ఎ క్యాజువల్ టచ్ ఆర్ ఎ స్పెషల్ టచ్? జస్ట్ అలా టచ్ చేసి వెళ్ళిపోతున్నాను సండే వచ్చేసి, వన్స్ ఇన్ ఏ వీక్ జస్ట్ ఆయన చెంగును ముట్టుకొని వెళ్ళిపోతున్నానా, లేక వన్స్ ఇన్ ఏ వీక్ ఆయన కంప్లీట్ గార్మెంట్ ని టచ్ చేసి వెళ్ళిపోతున్నానా? ఇట్ ఈస్ ఓన్లీ క్యాజువల్ టచ్. Somebody has touched me. It is not a casual touch. It is a special touch. By faith, the power has gone out of me. నాలో నుండి మహిమ వెళ్ళిపోయింది. అనేక సార్లు మనం ప్రభుని తాగుతూనే ఉన్నాం, కానీ క్యాజువల్ టచ్ అయితే చాలా విచారం. మనం విశ్వాసంతో ఆమె తాకినట్టు ప్రభుని తాకాలి. వెంటనే సువార్తికులు రాస్తారు, వెంటనే ఆమె రక్తధార కట్టెను. వెంటనే గ్రేట్ ఫిజిషియన్, ఆయన స్వస్థత ఇమీడియట్ క్యూర్, అది గ్రాడ్యువల్ క్యూర్ కాదు. వెంటనే ఆమె రక్తధార కట్టెను. 12 సంవత్సరాల నుండి ప్రవహిస్తున్న రక్తధార వెంటనే బాగైంది. మరి బాగైన తర్వాత ఆమె వెళ్ళిపోవచ్చు కదా. ఎవరైనా చూస్తారు, నేను సమాజం మధ్యలోకి రాకూడదు, నేను వచ్చిన గోల్ పూర్తయింది, నేను బాగుపడ్డాను, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ అని వెళ్ళిపోవచ్చు కదా. హౌ కెన్ ఐ గో వితౌట్ ఎక్స్ప్రెస్ మై థ్యాంక్స్ టు జీసస్? హౌ కెన్ ఐ గో? ప్రభువుకు కృతజ్ఞత చెప్పకుండా నేను ఎట్లా వెళ్ళగలను? 12 సంవత్సరాల నుండి నా జీవితంలో బాధించిన ఈ బ్లడ్ క్యాన్సర్ ని ఇమీడియట్ గా బాగు చేసినటువంటి యేసు ప్రభువుకు థ్యాంక్స్ చెప్పకుండా హౌ కెన్ ఐ గో ఫ్రమ్ దిస్ ప్లేస్? ఇది నా హృదయాన్ని తాగుతుంది ఈ మాట. ఆర్ యు ఎక్స్ప్రెసింగ్ యువర్ గ్రాటిట్యూడ్ టు గాడ్? మీ జీవితంలో, నా జీవితంలో ప్రభు చేసిన దానికి థ్యాంక్స్ చెప్పడానికి ఒక్క క్షణం నిలబడుతున్నామా? ఇలా మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం ఆయన థ్యాంక్స్ చెప్పడానికి. ఆయన నాయకత్వాన్ని వహించినంత మాత్రాన కాదు, ఆయన సన్నిధిలో కానుకలు సమర్పించినంత మాత్రాన కాదు, మన జీవితాన్ని కంప్లీట్ గా ఆయనకు సమర్పించుకున్నప్పుడే మనం కృతజ్ఞతను చెల్లించిన వారం కాగలుగుతాం. నోయింగ్ ది యాక్టివిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, హౌ డు వి హ్యాండిల్ డిలే? ఆలస్యాన్ని ఏ రీతిగా మనం ఎదుర్కొంటున్నాం? ఏ రీతిగా మన జీవితంలో యాయిరు వలె విశ్వాసాల్లో నిలదొక్కుంటున్నాం? ఏ రీతిగా యేసు ప్రభును విశ్వాసంతో తాకుతున్నాం? ఎందుకు వెళ్ళిపోలేదంటే 2 కారణాలు. ఒకటి, కృతజ్ఞత చెప్పాలి. ఐ మస్ట్ ఎక్స్ప్రెస్ మై థ్యాంక్స్ టు జీసస్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. దేవుని బిడ్డలారా, మిమ్ములను దేవుడు దీవించినంతగా మీరు థ్యాంక్స్ చెప్తున్నారా దేవునికి? ఎంత పర్సెంట్
దేవుడు మిమ్మల్ని దీవించాడు, అంత పర్సెంటేజ్లో దేవునికి థ్యాంక్స్ చెప్తున్నారా? నా జీవితంలో ఇంత చిన్నవాడనైనప్పుడు ఇప్పుడు పెద్దవాడినయ్యాను, నా జీవితంలో థ్యాంక్స్ చెప్పడంలో పదాలు మారలేదా, భావం మారలేదా, ఎదుగుదల మారలేదా? దినదినం మన జీవితంలో యేసు కృపలో ఎదుగుతున్నాం గనక మనం ఆయన థ్యాంక్స్ చెప్పడానికి వేచి ఉంటున్నామా? ఆర్ వి ఎక్స్ప్రెసింగ్ అవర్ గ్రాటిట్యూడ్ టు జీసస్ ఫర్ హిస్ గ్రేట్ సాక్రిఫైస్ ఆన్ ది క్రాస్ ఆఫ్ కల్వరీ? వేలాది నదులంతా విస్తార తైలము నీకు ఇచ్చిన చాలునా, జ్యేష్ఠ సంతానాన్ని నీకు ఇచ్చిన చాలునా? దీన మనస్సును దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయాన్ని నా హృదయాన్ని ప్రభు అడుగుతున్నాడు. మనం ఏమిచ్చి దేవుని గణపరుస్తున్నాం? మనం ఇచ్చేది ఏమిటి? ఆర్ వి ఎక్స్ప్రెసింగ్ అవర్ థ్యాంక్స్ టు జీసస్ ఆర్ నాట్? సెకండ్ రీజన్, ఎస్ ఐ ఆమ్ ఫిజికల్లీ హీల్డ్, బాడీలీ హీల్డ్, నో డౌట్ అబౌట్ ఇట్. వెంటనే ఆమె రక్తధార కట్టింది, నో డౌట్ ఐఎమ్ హీల్డ్. దిస్ ఈజ్ ఓన్లీ బాడీలీ హీలింగ్. గతించిపోయే శరీరం బాగుపడింది, వాట్ ఈస్ ద యూస్? చాలా మంది స్వస్థత కొరకు వెళ్ళిపోతున్నారు, ఇక్కడ స్వస్థత లేదని జనం బెంచీలన్నీ ఖాళీగా ఉంటున్నాయి. ఇక్కడ స్వస్థత ఉంటే బెంచీలు ఖాళీగా ఉండవు. గతించిపోయే శరీరాన్ని హీల్ చేసుకోవడానికి చాలా మంది వెళ్ళిపోతున్నారు, కానీ శాశ్వతమైన ఆత్మను సంరక్షించుకోవడానికి దేవుని వాక్యం వినడానికి రావడం లేదు. వాట్ ఎ ట్రాజెడీ ఇట్ ఈస్. రెండు కన్నులు కలిగి నరకంలో ఉండేదానికంటే ఒక కన్ను కలిగి పరలోకంలో ఉండడం ఆశీర్వాదం కాదా? ఐ డోంట్ వాంట్ ఓన్లీ ద బాడీలీ హీలింగ్, I want the spiritual healing, I want the mental healing. This healing is not enough in my life. Bodily healing is not enough in my life. I want mental and spiritual healing also. విశ్వాసం ఉన్నప్పుడు మనకు మధ్యవర్తి అక్కర్లేదండి. If you have faith in Christ, touch him. రక్తస్రావణ స్త్రీ గుడికి కూడా వెళ్ళడానికి లేదు, కానీ యేసుకు ఆమెకు మధ్య మీడియేటర్ లేరు. ఎవరో ప్రార్థన చేస్తే నేను బాగుపడతాను అనుకోవడం భావించకండి. మీరు ప్రార్థన చేయండి, మీరు టచ్ చేయండి, మీరు బాగుపడతారు. ఇఫ్ యు టచ్ జీసస్ బై ఫెయిత్ యూ విల్ బి హీల్డ్. డోంట్ గో ఎనీవేర్. బై ఫెయిత్ యూ హ్యావ్ టు ప్రే టు జీసస్. By faith you have to approach Jesus, then you will be healed. What kind of disease it is? No mediator. యేసుకు మనకు మధ్య మీడియేటర్ లేరు. పర్సనల్ గా మీరు అడగండి. నా జీవితంలో నేను పర్సనల్ గా అడిగాను ప్రభువును. నా జీవితంలో నేను సిక్ అయినప్పుడు పర్సనల్ గా అడిగాను ప్రభువును, నాకు మీడియేటర్ లేరు ప్రభువా, యు ఆర్ ఎవ్రీథింగ్ టు మీ, హీల్ మీ అని ప్రభువును ప్రార్థన చేస్తాను. ఆయన నాకు సహాయం చేశారు. ప్రతి ఒక్కరికి దేవుడు హీలింగ్ పవర్ ఇచ్చాడు. మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తే యేసు నామమున హీలింగ్ అవుతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యూ విల్ బి హీల్డ్. చాలా మంది దాన్ని మిస్గైడ్ చేసి, మిస్ఇంటర్ప్రెట్ చేసి, హిప్నటైజ్ చేసి పడేయడం, లేపడం, నానా గందరగోళం చేస్తున్నారు. అది బిబిలికల్ కాదు. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ లైక్ దిస్ ఉమెన్, ఇఫ్ యూ అప్రోచ్ జీసస్ క్రైస్ట్ బై ఫెయిత్, ఇఫ్ యూ హ్యావ్ ఏ touch of Jesus Christ by faith, you will be healed. గతించిపోయే శరీరం బాగైంది, బ్లడ్ క్యాన్సర్ పోయింది, ఇంకో కొన్ని దినాలతో నేను చచ్చిపోతాను, నన్ను సమాధి చేసేస్తారు. గతించిపోయే శరీరం కొరకు ఐ డు నాట్ బాదర్ అబౌట్ ది బాడీ. ఐ వాంట్ మెంటల్ హీలింగ్ అండ్ స్పిరిచువల్ హీలింగ్. అది ప్రభు మాత్రమే ఇవ్వగలడు. నా శరీరానికి కాదు స్వస్థత, నా ఆత్మకు స్వస్థత కావాలి. ఆత్మకు స్వస్థత కావాలంటే దేవుని వాక్యాన్ని మనం వినాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఎక్కడ దేవుని వాక్యం ప్రకటించబడుతుందో దేవుని వాక్యము ద్వారా మనం ఆత్మ స్వస్థత పొందుతుంది. ఇట్స్ పర్మనెంట్ హీలింగ్. ఐ వాంట్ మెంటల్ అండ్ స్పిరిచువల్ హీలింగ్. వెంటనే ప్రభు అన్నారు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదానవై వెళ్ళుము, నీవు
స్వస్థత పొందావు అని మరొక సువార్తలో ప్రభు చెప్తాడు. నౌ యు ఆర్ టోటల్లీ ఫీల్డ్. 3-fold హీలింగ్ పొందేసావు నీవు. బాడీ హీలింగ్, మెంటల్ హీలింగ్ అండ్ స్పిరిచువల్ హీలింగ్. యు ఆర్ టోటల్లీ హీల్డ్ బై యువర్ ఫెయిత్. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఆ క్యాచ్ చేయండి ఆ పాయింట్ని. పలానా వారు నన్ను స్వస్థపరిచారని సాక్షి చెప్తారు. పలానా వారు కాదు. ప్రభు కూడా యేసు నిన్ను స్వస్థపరిచాడు అనడం లేదు. కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. బై ది పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, బై ది ఫెయిత్ ఆఫ్ ద బిలీవర్, ద మిరకల్ హ్యాస్ టేకెన్ ప్లేస్. బై ది ఫెయిత్ అండ్ బై ది పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. డూ యూ హ్యావ్ అ టచ్ ఆఫ్ జీసస్? ప్రభుని టచ్ చేస్తున్నావా? 3 మాటలు పొడిగా చెప్తాను. ఎలా టచ్ చేయాలి ప్రభుని అంటే, త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ కెన్ టచ్ జీసస్ క్రైస్ట్. త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా మీరు యేసును తాకగలరు. త్రూ ప్రేయర్ యూ కెన్ టచ్ జీసస్. త్రూ ఫెయిత్ యూ కెన్ టచ్ జీసస్. త్రూ సోషల్ సర్వీస్ యూ కెన్ టచ్ జీసస్. సాంఘిక సేవ ద్వారా, సమాజాన్ని ఉద్ధరించే సేవ ద్వారా నీవు ప్రభుని తాకగలవు. ప్రార్థన ద్వారా ప్రభుని తాకగలవు. ఆరాధన ద్వారా ప్రభుని తాకగలవు. విశ్వాసం ద్వారా ప్రభుని తాకగలవు. దేవుని వాక్యాన్ని పారాయణం చేయడం ద్వారా తాకగలవు. ఫస్ట్ క్వశ్చన్, నోయింగ్ ది ఎబిలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, హౌ డు వి హ్యాండిల్ డిస్ట్రెస్? సెకండ్ క్వశ్చన్, knowing the activity of Jesus Christ, how do we handle delay? Third question, last question, knowing the activity of Christ, knowing the activity of Christ, how do we handle disappointment? She was totally healed. ఇంతలో మనుషులు వచ్చేసారు. Jairus, we are extremely very sorry, your daughter is dead. నీ కుమార్తె చనిపోయింది. కొందరు వచ్చి నిరీక్షణను డిస్టర్బ్ చేశారు. నీ కుమార్తె చనిపోయింది. కొందరు అనుండొచ్చు, ఇక ప్రభుని ట్రబుల్ చేయదు, లెట్ హిమ్ గో అవే, లెట్ హిమ్ గో బ్యాక్. ఆయన చేయి దాటిపోయింది, ఆయన అవసరం లేదు మనకిక. యువర్ డాటర్ ఈస్ డెడ్. చనిపోయింది నీ కూతురు. ఎగాదిగా చూశాడు ప్రభు యాయిరును. How can he handle his disappointment, knowing my activity, attention, ability? How do Jairus, how do we act? How do we handle disappointment? మనం ఎలా డిసప్పాయింట్మెంట్ ఎదుర్కోగలుగుతాం చూస్తే, ఎగాదిగా చూశాడు యాయిర్లో, జైరస్ డోంట్ వరీ, కంటిన్యూ టు బిలీవ్ ఇన్ మీ. నా యందు విశ్వాసం ఉంచుతూ ఉండు. నీ కుమార్తె నేను బ్రతికిస్తాను, నీలో నీ విశ్వాసాన్ని నీవు బ్రతికించు. ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ. నీవు నీ విశ్వాసాన్ని బ్రతికిస్తే నీ కుమార్తె నేను బ్రతికిస్తాను. యాయిరు డిసప్పాయింట్మెంట్ ని హ్యాండిల్ చేశాడు. ప్రభును వెంట తీసుకెళ్ళాడు. ఎస్, జీసస్ కెన్ గివ్ లైఫ్ టు మై డాటర్. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, సమస్యల వలయంలో మనం చిక్కుకున్నా, ఒడిదుడుకులు ఎన్నెన్నో జీవితంలో చోటు చేసుకున్నా, ఓ జీసస్ ఈజ్ ఓన్లీ ద రైట్ పర్సన్. మన జీవితంలో అనేక సమస్యలు ఉండొచ్చు, కష్టాలు, కన్నీళ్లు, సమాజంలో నవ్వు ముఖంతో కనిపిస్తూ ఉంటాం, బ్రైట్ గా కనిపిస్తున్నా, కానీ దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్. Spiritual problems, bodily problems, mental problems, financial problems. అన్ని సమస్యలకు పరిష్కారం యేసు. నీవు నీ విశ్వాసాన్ని బ్రతికిస్తే నీ కుమార్తె నేను బ్రతికిస్తాను. You have to handle your disappointment by faith. Our disappointments are God's appointments. డిసప్పాయింట్ అయ్యానని డిస్కరేజ్ అవ్వద్దు. మేబీ ఇట్ ఈస్ గాడ్స్ అపాయింట్మెంట్. డిలే అయిందని వరి కావద్దు. గాడ్ ఈస్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. డిలే మీన్స్ గాడ్ ఈస్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. బిలీవ్, కంటిన్యూ టు బిలీవ్ ఇన్ మీ. నా యందు విశ్వాసం ఉంచుతూనే ఉండు.
ప్రభుని తీసుకెళ్ళాడు విశ్వాసంతో. 3 రిఫరెన్సెస్ నేను చెప్తాను, చదవక్కర్లేదు. మత్తయి 9:24లో స్థలమీయుడి అంటున్నాడు ప్రభు. లూకా 8:52లో యాయింటికి వెళ్ళిన తర్వాత ఏడవవద్దు అంటున్నాడు. మార్కు 5:39లో గొల్లు చేయకుడి అంటున్నాడు. ఈ 3 మాటల మీద కూడా 2 మాటలు చెప్పి నేను వర్తమానాన్ని ముగిస్తున్నాను. ఈరోజు ప్లే చేస్తూనే ఉండండి. స్థలమీయుడి, గివ్ మీ రూమ్. యాయిరు, యేసు ప్రభు ఆయన 3 శిష్యులతో యాయిరు ఇంటికి వెళ్ళినప్పుడు అప్పటికే యాయిరు కుమార్తె చనిపోయింది గనక యాయిరు సామాన్యుడేం కాదు, ఈజ్ ద రూలర్ ఆఫ్ ద సినగోగ్. అందరూ ఊరంతా వచ్చేసింది డెడ్ బాడీని చూడడానికి, ఏడుస్తున్నారు, క్రికిర్స్తుంటే ప్రభు అంటున్నారు గివ్ మీ రూమ్, స్థలమీయుడి. మనం ఏం అర్థం చేసుకుంటాం ఇక్కడ? యాయిరు ప్రభుని తీసుకుని వస్తున్నారు. ప్రభు అనేక అద్భుతాలు చేశారు, చనిపోయిన వారిని బ్రతికించారని అక్కడున్న వారందరికీ తెలుసు. వారు ప్రభువుకు రెడ్ కార్పెట్ పర్వాలేదు, నో రెడ్ కార్పెట్ ఫర్ జీసస్ క్రైస్ట్. ప్రభు వస్తున్నాడని కాస్త జరగొచ్చు కదా. ప్రభు ఆ మాట అనాలా? స్థలమీయుడని ప్రభు మాట అనాలా? ఆయన అనకుండానే మీరు దారి ఇవ్వచ్చు కదా ప్రభువుకు వెళ్ళడానికి, డెడ్ బాడీ దగ్గరికి. స్థలమీయుడి చిన్నది నిద్రించున్నదే కానీ చనిపోలేదు. ఎస్, మన సమస్యలలో ప్రభుకు మనం స్థలం ఇవ్వలేకపోతున్నాం గనక సమస్యలుగానే ఉండిపోతున్నాయి. మన సమస్యలలో యేసుకు చిన్న స్థలం ఇచ్చి చూడండి, అవర్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్. దేర్ ఈజ్ నో రూమ్ ఫర్ జీసస్ ఇన్ అవర్ ప్రాబ్లమ్స్. దేర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ జీసస్ ఇన్ అవర్ హౌస్. దేర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ జీసస్ ఇన్ అవర్ డైలీ లైఫ్. అందుకని సమస్యల్లోనే మనం ఉంటున్నాం. స్థలమీయుడి, గివ్ మీ రూమ్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్. నెంబర్ 2, లూకాలు అంటాడు ఏడవవద్దు, నిద్రించుతున్నది ఏడవవద్దు. మార్కులు అంటాడు గొల్లు చేయకుడి, ఏడవవద్దు, వీప్ నాట్. ప్రొఫెషనల్ సింగర్స్ ని ఏర్పాటు చేసుకుంటారు జూయిష్ కమ్యూనిటీలో ఏడవడానికి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటు ఉంటుంది. గట్టిగా ఏడిస్తే గంటకింత ఉంటుంది, వేరేగా ఏడిస్తే గంటకింత ఉంటుంది. ప్రొఫెషనల్ సింగర్స్ కిరాయి గాయకులను తీసుకొచ్చి ఏడిపించుకుంటారు. ఏడ్చేవాళ్ళు లేక ఏడుపు వినిపించుకుంటారు. చాలా ఫెచింగ్ జాబ్ అనుకుంటాను ఇలాంటిది. ఏ పని పాట లేనప్పుడు ఇలాంటి ఉద్యోగం ఇస్తే డబ్బులు వస్తాయంటే ఏడవడానికి ప్రాబ్లమే ఉంది, ఏడవచ్చు. 70 సంవత్సరాలు ఏడవలేదా వాళ్ళు? బొబ్బులో నదులు ఒడ్డు కూర్చొని సితారాలు నిరవంజి చెట్లకు తగిలించితేమి, అతడు చెరగొన్న వారు మమ్మలను కీర్తన పాడమని మా వలన ఉల్లాసము కోరరి. అనిల దేశంలో సియోను కీర్తనలు ఎట్లా పాడగలమని ఏడుపే ఏడుపు. ఇర్మియా ముందే అన్నాడు, మీ పిల్లలకు రోదన నేర్పించండి, ఏడుపు విద్య నేర్పించండి, అంగలార్పు విద్య నేర్పించండి మీ పిల్లలకి. రేపు ఏడవాలి గనక ఏడవకుడి, వీప్ నాట్. ప్రపంచం మనల్ని చూచి ఏడుస్తుంది. నెంబర్ 2, మనల్ని ఏడ్పిస్తుంది ప్రపంచం. మీరు మళ్ళా గమనించండి, మనం చూచి ఏడుస్తుంది, మనల్ని చూచి ఓర్వలేక ఈ ప్రపంచం ఏడుస్తుంది. మనల్ని ఏడిపిస్తుంది ఈ ప్రపంచం, మనల్ని కంటతడి పెట్టిస్తుంది ఈ ప్రపంచం. కానీ మనకు సంతోషాన్ని ఇవ్వగలిగిన యూనిక్ పర్సన్ యేసుక్రీస్తు ఒక్కడే. దుఃఖాన్ని ఆనందంగా మార్చగలిగిన వాడు. బైబిల్లో ఆనందాన్ని స్ట్రెస్ చేసి ఏమన్నారంటే ది అన్స్పీకబుల్ జాయ్. జాయ్ అని అట్లా వదిలేయలేదన్నమాట. ది అన్స్పీకబుల్ జాయ్, చెప్పనశక్యము కానీ మహిమాయుక్తమైన పరలోకపు సంతోషము. ఏడవకండి, ఈ ప్రపంచం ఏడిపిస్తుంది, ఈ ప్రపంచం ఏడుస్తుంది. కానీ దుఃఖాన్ని ఆనందంగా మార్చగలిగిన వాడు, మెలంకలిని మెలడీగా మార్చగలిగిన వాడు. వారు పాడే పాటలన్నీ మెలంకలి, విషాద గీతాలు. ఆ రోజు దాన్ని మెలడీగా మార్చిన వాడు, ద సాంగ్ ఆఫ్ విక్టరీగా మార్చిన వాడు యేసుక్రీస్తు.
He went to the right person. She went to the right person. కష్టాలలో కన్నీళ్లలో మన సమస్యలను మనం హ్యాండిల్ చేయాలంటే, ఆయన చేసిన ఆలస్యాన్ని మనం హ్యాండిల్ చేయాలి అంటే, జీవితంలో మనం ఎదుర్కొన్న డిసప్పాయింట్మెంట్స్ ని హ్యాండిల్ చేయాలంటే, మన నిరీక్షణ యేసే. ఈజ్ ఓన్లీ ది పర్సన్, ఈజ్ ద రైట్ పర్సన్. వీ హ్యావ్ టు గో టు హిమ్. ఈజ్ యూనిక్. కాబట్టి సమస్యలను కలిగినప్పుడు ప్రభుకు రూమ్ ఇద్దాం, స్థలం ఇయ్యడి. ఆయనకు రూమ్ ఇవ్వగలిగితే మన ఆనందాన్ని దుఃఖంగా మారుస్తాడు. ఈ వర్తమానం విన్న తరువాత తలలు వంచుకొని కళ్ళు మూసుకొని, ప్రభు మన జీవితంలో ఉన్న సమస్యలను ఏ రీతిగా తొలగిస్తాడు. ఆయన వస్త్రపు చెంగిను తాకిన చాలను. నన్ను తాకాలని ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు. మనం విశ్వాసంతో ఆయన తాకగలుగుతున్నామా? ఈజ్ ఇట్ ఎ క్యాజువల్ టచ్ ఆర్ ఎ స్పెషల్ టచ్? ఆమె దేవాలయానికి వెళ్ళలేదు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవాలయానికి వెళ్ళడం విశేషం కాదు, దేవుని దగ్గరికి రావాలి. ఇన్ని సంవత్సరాలుగా మనం దేవుని దగ్గరకు వస్తున్నామా? థ్యాంక్స్ చెప్తున్నామా? శారీరకమైన స్వస్థతతో పాటు మానసిక ఆధ్యాత్మిక స్వస్థను కోరుకుంటున్నామా? ఆలోచించి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు స్వరమిచ్చి మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ వర్తమానం మా జీవితంలో నూరంతలుగా సఫలం కావడానికి సహాయం చేయండి. ఆనందించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలంపులకు కావలి ఉండునుగా. యేసు ప్రభునందు స్నేహితులారా, మీకు ధన్యవాదాలు, నమస్కారాలు. మేము విశ్వాసంతో ప్రారంభించిన అమృతధార లూథర్ సమయాన్ని అనేక వారాలుగా మీరు చూస్తున్నారు. మీ స్పందన మాకు తెలిసింది. మీరు మాకు ఇచ్చిన ప్రోత్సాహానికి మేము నిరంతరం మీకు రుణస్థులమే. విశ్వాసంతో మేము ప్రారంభించాం. మా వెనుక ఒక సంస్థ కానీ ఆర్థిక సహకారం కానీ లేదు. మీ అమూల్యమైన విరాళాలు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి, అనేక ఆత్మలు ఉజ్జీవింపబడడానికి కారణమవుతుంది. ఈ కార్యక్రమం కొరకు మీ ప్రార్థనలు అవసరం. మీ అమూల్యమైన విరాళాలు మాకు పంపి ఈ సేవలో దేవునితో పాలిభాగస్తులు కావాల్సిందిగా హృదయపూర్వకంగా మనసారా మీకు మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును. అమృతధార లూథర్ సమయం. యేసు మాట విందాం రండి. అమృతధార లూథర్ సమయం. యేసు మాట విందాం రండి. యేసయ్య రుధిరం అమృతధార, జీవన సుధార. యేసయ్య రుధిరం అమృత